వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ఉద్యమకారిణి ప్రగతిశీల అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి టీవీ జర్నలిస్టు, టీవీ యాంకర్గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ మరణానికి తీవ్రంగా మేము వారి కుటుంబ సభ్యులకు దుఃఖం నుంచి తొందరగా బయటకు రావాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. అభ్యుదయ కవిగా స్వేచ్ఛానువాదానికి ఈ తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్యం అబ్బురపడేలా అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి స్వేచ్ఛ మన మధ్యలో లేకపోవడం విచారకరం, బాధాకరం. ఈ సందర్భంలో స్వేచ్ఛ మరణానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు రాజకీయ విభేదాలు లేకుండా నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా మా ప్రాంతీయురాలుగా, మా సహోదరిగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ బోధ్ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలుగా, వాస్తవులుగా స్వేచ్ఛ మరణానికి గల కారణాలను తొందరగా మీడియా ముందు పోలీసులు ప్రజెంట్ చేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నేరస్తులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా వారిని తీవ్రంగా శిక్షించాల్సిందిగా, స్వేచ్ఛ కుటుంబానికి వాళ్ళ కూతురికి న్యాయం దక్కాల్సిందిగా ఈ బోధ్ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. స్వేచ్ఛ మరణాన్ని విని ఇక్కడ మేమంతా చాలా దుఃఖంలో, సాగరంలో మునిగిపోయాం. ఎందుకంటే మా బోత్ ముద్దు బిడ్డ కష్టపడి పైకొచ్చినటువంటి స్వేచ్ఛ గారు, వారు లేకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఆమె ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డ. మరి వారు తన తెలివితేటలతోని, తన యొక్క చాతుర్యంతో పైకి వచ్చినటువంటి ఆడబిడ్డ. కష్టపడి ఆమె ఒక రచయిత్రిగా, ఒక కళాకారిణిగా పేరు సంపాదించి తన యొక్క నైపుణ్యాలతో, తన చాతుర్యంతో, తన తెలివితేటలతో అన్ని ఛానళ్లను ఆకట్టుకున్నటువంటి మా బోత్ బిడ్డ. ఆ అమ్మాయి లేకపోవడం చాలా దురదృష్టకరం. జీవితం లోపల సంతోషపడే తరుణం లోపల ఎవరినైతే జీవిత భాగస్వామిగా ఆమె కోరుకున్నదో, స్వేచ్ఛగా ఉండే ఈ స్వేచ్ఛ లేకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ విషాద ఘటన లోపల మరి సుఖంగా ఉండే జీవితాన్ని గడిపే సమయం లోపల అనుకోని సంఘటన జరిగింది. మరి ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు? ఆ బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాపం ఆమెకు చిన్న కుమార్తె కూడా ఒక పాప ఉంది. ఆ పాప మరియు ఇలా అమ్మ లేకపోవడం, నాన్న లేకపోవడం, ఆమె యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని మేమంతా ఆందోళన చెందుతూ ఉన్నాం. మరి ఇంతటి కళాకారిణి కోల్పోవడం ఈ ప్రాంతవాసులు చాలా బాధగా ఉన్నారు. మరి ఇటు సంఘటన లోపల ఎవరైతే కారకులు అయినారో వారిని తప్పకుండా శిక్షించాలని మరొక మారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబానికి తగిన ఆధారం, తగిన సౌకర్యాలు, ఆ పాప యొక్క బాధ్యతలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. మా బోత్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రముఖ జర్నలిజం చేసినటువంటి స్వేచ్ఛ అనే అమ్మాయి చనిపోవడం మా బోత్ ప్రాంతానికి ఎంతో దురదృష్టకరం. ఈ సంఘటన అంటే వారి తండ్రి ఓటర్కర్ శంకర్, ఆయన ఇక్కడ ఎవరైతే మోచి వాళ్ళకు ఉంటారో వాళ్ళకు ₹1 ఇంట్రెస్ట్ తోటి మరి ఇక్కడ వాళ్ళకి ఇండ్లు నిర్మాణానికి ఆయన పేదవాళ్ళకు ఎంతో ఆపదగా ఉన్న వాళ్ళకు ఆదుకొని మరి వాళ్ళకు బిల్డింగ్లు కూడా కట్టించడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా బోత్ ప్రాంతానికి కానీ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు ఆయన చాలా కృషి చేసిన వ్యక్తులలో ఆయన ఒక వ్యక్తి. ఆయన కూతురు స్వేచ్ఛ నిన్న దుస్సంఘటనలో చనిపోవడం బోత్ ప్రాంతానికి తీరని లోటు. మరి అదేవిధంగా బోత్ ప్రాంతం తరఫున వాళ్ళ కుటుంబానికి
భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించి ధైర్యాన్ని ఇవ్వాలని, వారు ఎల్లవేళలా భగవంతుడు వాళ్ళని ఆదుకోవాలని బోధ్ ప్రాంత నివాసిగా, బోధ్ ప్రాంత వాసుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బోధ్ ప్రాంతం నుంచి ఆమె స్వేచ్ఛ అనేటి ఆమె మాకు లేకుండా పోవడం ఈ బోధ్ ప్రాంతం ఎంతో దురదృష్టకరమైన సంఘటన అని ఈ సందర్భంగా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.